హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం గిట్హబ్ కోపైలట్ ఎలా యూజ్ చేస్తారో చూద్దామండి. డెవలపర్స్ గిట్హబ్ కోపైలట్ యూజ్ చేసి వాళ్ళు కోడింగ్ని ఫాస్ట్గా రాసేయచ్చు. వాళ్ళ టాస్క్ ఈజీగా కంప్లీట్ అయిపోద్దండి. సో ఫస్ట్ ఈ వీడియోలో నేను గిట్హబ్ కోపైలట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, గిట్హబ్ కోపైలట్లో ఎలా లాగిన్ అవ్వాలి, అలాగే ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, మనకి ఏఐ కొన్ని వాల్యూస్ని సజెస్ట్ చేసినప్పుడు మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తా అండి. సో ఈ వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ గిట్హబ్ కోపైలట్ అంటే ఏంటో చూద్దామండి. గిట్హబ్ కోపైలట్ అనేది ఒక ఏఐ కోడింగ్ అసిస్టెంట్. దీన్ని ఎలా తయారు చేశారు అంటే గిట్హబ్ మరియు ఓపెన్ ఏఐ అనేది కలిసి ఇంప్లిమెంట్ చేశారండి. సో నెక్స్ట్ ఏంటంటే మనం మీరు ఏదైనా ఒక కోడ్ రాశారనుకోండి, ఆ కోడ్లో వచ్చే బగ్స్ని ఈ ఏఐ అసిస్టెంట్ అనేది ఇది బగ్గు అని చెప్పి తనే ఫిక్స్ చేసేసేయద్దు అనమాట కోడింగ్ ఎడిటర్లో. సో మనం ఏం చేస్తుంది, ఇదేం చేస్తుందంటే ఇంకా కోడ్ జనరేట్ చేస్తుంది, ఫంక్షన్ క్రియేట్ చేస్తుంది, క్లాసెస్ క్రియేట్ చేస్తుంది, కామెంట్ చేసి మనకి ఎక్కడన్నా కోడ్ అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మామూలుగా కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్లో ఒక సింపుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ మీకు అర్థం కావాలంటే మీరేం చేయాలి, ఆ మొత్తం పేజీ ఎలా రాసారో చూసుకోవాలి. అలాగే ఏ ఫంక్షన్ ఎక్కడ కాల్ అవుతుందో చూడాలి. అదంతా డీబగ్ పెట్టుకుని మనం చేస్తాం కదా. సో సేమ్ వే ఇన్ డెప్త్ కామెంట్స్ కావాలన్నప్పుడు మీరు ఆ పేజ్ని గిట్హబ్ కోపైలట్కి, అంటే మీరు జావాలో రాయొచ్చు, కంట్రోలర్లో రాయొచ్చు, పైథాన్లో రాయొచ్చు, ఎందులో రాసినా సరే ఆ పేజ్ని గిట్హబ్ కోపైలట్కి ఇచ్చేస్తే మీకు ఏ మెథడ్ ఎందుకు రాశారో కామెంట్స్లో కూడా చెప్తుంది అనమాట. ఓకే అండి. మీరేమన్నా కొంచెం కోడ్ రాశారు కదా, ఆ కోడ్ చాలా లెందీగా ఉంది, ఇన్ని ఇఫెల్స్ రాశాను కదా, ఇంకేమన్నా మాడిఫికేషన్ చేస్తే బాగుంటుంది, నీట్గా ఉంటుంది అని అనిపించింది అనుకోండి, అప్పుడు ఆ ఒక్క మెథడ్ మీకు ఏదైతే కొంచెం క్లమ్సీగా అర్థం కాకుండా పెద్ద మెథడ్‌లో అనిపించిందో దాన్ని తీసుకొనొచ్చి ఆ బిగ్ మెథడ్‌ని మీరు గిట్‌హబ్ కోపైలట్‌కి ఇస్తే అది రీఫ్యాక్టర్ చేస్తదండి. రీఫ్యాక్టర్ చేసి మీకు సింప్లిఫై చేసి ఎలా యూజ్ చేయాలనేది కూడా కోడ్ ఇస్తదనమాట. సో ఇలాగా మనం గిట్‌హబ్ కోపైలట్‌ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు గిట్‌హబ్ కోపైలట్ అంటే ఏంటో అర్థమైంది కదండీ. మనం కోడ్ రాస్తా ఉండి మనకి సజెషన్ చేస్తది, లేకపోతే అదే కోడ్ కంప్లీట్ చేసేస్తది. కాకపోతే మన డెవలపర్‌గా మనం ఏం చేయాలంటే అది రాసిన కోడ్‌ని ఒకసారి చెక్ చేసుకొని, టెస్ట్ చేసుకొని వర్క్ అవుతుందా లేదా. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నారనుకో, గిట్‌హబ్ కోపైలట్ పెట్టిన కోడ్ పెట్టారనుకో, సమ్ టైమ్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసిన ఇష్యూస్ కూడా రీ మళ్ళీ రైజ్ అవుతాయన్నమాట. ఎందుకంటే ఎవ్రీ టైము గిట్‌హబ్ కోపైలట్‌నే నమ్మకూడదు కదా మనం. అది ఒక చోటన ఫిక్స్ చేసిందంటే ఇంకో చోటన రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లేకుండా అయితే ఏం లేవు. కానీ ఈ గిటబ్ కోపైలట్‌ని యూజ్ చేయడం వల్ల చాలా పెద్ద పెద్ద బగ్స్ ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. అంతే. అంత సింపుల్. అదే మీరు చేయాలంటే కనీసం ఒక 1 అవర్, 2 అవర్స్ అన్నా పడతది. ఆ కోడ్ అంతా మీకు గిటబ్ కోపైలట్ వల్ల ఈజీగా అయిపోతదనమాట. సో ఫస్ట్ ఇది ఎలా పనిచేస్తదో చెప్పాను కదండీ. మీరు ఒక కామెంట్ ఇవ్వాలి. కామెంట్ ఇస్తే ఆ కోడ్ ఎడిటర్‌లో ఇది మనకి ఆ కామెంట్ చదివి మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అదంతా చదివి మీకు కోడ్ జనరేట్ చేసి ఇస్తదనమాట. మనం ఇలా ఒక కామెంట్ రాస్తే క్రియేట్ లాగిన్ ఏపీఐ ఇన్ డిజాంగో అని రాసామనుకోండి, ఇలా రాస్తే చాలు. అది కొన్ని సెకండ్స్‌లో ఆ ఫంక్షన్ పూర్తి చేస్తది. అంటే ఈ సిట్యుయేషన్ ఏంటంటే మనం ఏఐకి కామెంట్స్ ఇస్తే అది చదివి కోడ్ జనరేట్ చేస్తదనమాట. అది గిట్‌హబ్ కోపైలట్. ఇప్పుడు ఇన్‌స్టాలేషన్ చూద్దామండి. ఫస్ట్ వీఎస్ కోడ్‌లోకి వెళ్ళాలి. వీఎస్ కోడ్‌లో ఇక్కడ ఎక్స్‌టెన్షన్ అని ఉంది కదండీ. ఈ ఎక్స్‌టెన్షన్ మీద క్లిక్ చేసినప్పుడు గిట్‌హబ్ కోపైలట్ అని టైప్ చేయండి. గిట్‌హబ్ కోపైలట్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గిట్‌హబ్ కోపైలట్ యువర్ ఏఐ పేయర్ ప్రోగ్రామర్ అని వస్తది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్‌స్టాల్ అని కొట్టండి. అది ఇన్‌స్టాల్ అయిపోతది. ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండీ. ఇక్కడ మనకేంటంటే సైన్ ఇన్ విత్ గిట్‌హబ్ అని ఉంది కదా. ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు గిట్‌హబ్ అకౌంట్ లాగిన్ ఇవ్వాలి. అంటే గిట్‌హబ్ యూజర్ నేము, మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వాలి. మీకు గిట్‌హబ్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండండి. అదేం అడగదు. జీమెయిల్ ద్వారా మనం గిట్‌హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ జీమెయిల్ ఇచ్చి పాస్వర్డ్ ఇస్తే ఇది లాగిన్ అయిపోతది. ఎప్పుడు గిట్‌హబ్ అకౌంట్ ఉంటే. ఒకవేళ లేదు అంటే గిట్‌హబ్ అని టైప్ చేయండి. గిట్‌హబ్.com అని టైప్ చేయండి. అప్పుడు అది లాగిన్ అడుగుతది. లాగిన్ అయినప్పుడు మీ జీమెయిల్ ఇవ్వండి. ఫర్గట్ పాస్వర్డ్ కొట్టండి. అప్పుడు మీ అకౌంట్ లేదు కాబట్టి అది మీ మెయిల్‌కి ఒక వెరిఫికేషన్ కోడ్ పంపించి మీరు రిజిస్టర్ చేసుకోకపోయినా జీమెయిల్ ద్వారా అదే రిజిస్ట్రేషన్ చేసి మీకు వెరిఫికేషన్ లింక్ సెండ్ చేస్తది. అప్పుడు మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. దాని ద్వారా దీంట్లోకి లాగిన్ అవ్వచ్చు. ఓకేనండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ సైన్ ఇన్ టు గిట్‌హబ్ అకౌంట్ అన్నప్పుడు సైన్ ఇన్ అయిపోతారు. సైన్ ఇన్ అయినప్పుడు ఇక్కడ లాస్ట్‌లో రైట్‌లో బాటమ్‌లో చూసారండి, సైన్ ఇన్ ఇంటూ యువర్ గిట్‌హబ్ కోపైలట్ అని ఉంది. అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసినప్పుడు ఇలాంటి స్క్రీన్ షాట్ వస్తది. వెల్కమ్ అని చెప్పి మీ నేమ్ వస్తది. ఐ యామ్
యువర్ గిట్‌హబ్ కోపైలట్ ఐఎమ్ హియర్ యూ కెన్ గెట్ దిస్ థింగ్స్ డన్ ఫాస్టర్ అని అంటది. సో తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాకిప్పుడు గిట్‌హబ్ కోపైలట్ ఇక్కడ ఒక టాప్‌లో టాప్ చూడండి ఒక మెసేజ్ ఐకాన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తది. వెల్కమ్ టు కోపైలట్ అని వస్తది. ఇక్కడ ఏంటంటే సైన్ ఇన్ టు యూజ్ గిట్‌హబ్ కోపైలట్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా! నేనైతే పెయిడ్ వెర్షన్ యూజ్ చేయట్లేదండి. నేను ఈ వెర్షనే యూజ్ చేశాను. ఫ్రీ వెర్షనే. అందుకని నేను ఇదే పెట్టాను. మీకు పెయిడ్ వెర్షన్ కావాలంటే మీరు పెయిడ్‌కి మార్చుకోవచ్చు. తర్వాత పేమెంట్ చేయాలి. నేను జస్ట్ ఫ్రీ వెర్షన్‌లో పెట్టి చెప్తున్నా అండి. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దామండి. నేనేం చేస్తున్నాను ఇక్కడ నేనేం ఈ ఫోల్డర్‌లో ఏమీ లేవండి. నేను జస్ట్ ఒక ఫోల్డర్ తీసుకున్నాను. డి డ్రైవ్‌కి వెళ్ళాను. ఈ డి డ్రైవ్‌లో గిట్‌హబ్ కోపైలట్ డెమో అని చెప్పి ఒక ఫోల్డర్ తీసుకున్నా. ఈ ఫోల్డర్‌లో నేను ఏమీ క్రియేట్ చేయలేదండి. సో నేను ఇక్కడికొచ్చాను. ఇక్కడికొచ్చి ఈ చార్ట్ ఐకాన్ మీద క్లిక్ చేశా. ఓకే అండి. చార్ట్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రైట్ సైడ్‌లో కనిపిస్తుంది కదండీ! రైట్ సైడ్‌లో ఇట్లా చార్ట్ ఓపెన్ అవుతది. ఇప్పుడేం చేయాలంటే ఇక్కడ క్రియేట్ డిజాంగో ప్రాజెక్ట్ అని ఇస్తున్నా అండి. ఓకే. నేనేం చేయట్లే అండి. జస్ట్ డిజాంగో ప్రాజెక్ట్ ఫర్ లాగిన్ పేజ్ అని ఇచ్చానండి. నేనేమి ఇవ్వలేదు. జస్ట్ క్రియేట్ డిజాంగో ప్రాజెక్ట్ అని ఇచ్చాను. ఇప్పుడు మామూలుగా ఏంటండి డిజాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అంటే మన సిస్టంలో పైథాన్ అనేది ఉండాలి. ఇది ఏం చేస్తుందో చూడండి. యాక్టివేటింగ్ ఎంసీపీ ఎక్స్టెన్షన్ అంటుంది. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వేరేది మార్చేసిందనమాట. ఏంటి రౌటర్ టు ఎంఏఏ కోడ్ ఫ్లాష్ 1 అని ఇచ్చింది. ఇప్పుడు ఇదేంటి ప్రతి ఒక్క కామెంట్‌కి వెళ్తది. ఐ యామ్ సెట్టింగ్ అప్ ఏ మినిమల్ డిజాంగో ప్రాజెక్ట్ స్కెల్టన్ అండ్ ఏ సింపుల్ లాగిన్ పేజ్ యూ హ్యావ్ రన్నబుల్ స్టార్టింగ్ పాయింట్ ఇన్ వర్క్ స్పేస్ అంటుంది. ఇప్పుడు చూసారా ఇది మన ఫోల్డర్. ఈ ఫోల్డర్‌లో ఇప్పుడు మనకి పైథాన్ ఉందో లేదో చెక్ చేస్తది. పైథాన్ ఉన్నాక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తది. డిజాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలండి? మనం ఫస్ట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ చూసారా ఎలో ఇన్ దిస్ సెషన్ అని అడుగుతుంది. మనం ఇది చేస్తేనే మనకేం చేస్తది? అది అలౌ చేస్తది. అది అలౌ చేసి మనకి ఇక్కడ చూసారా క్రియేటింగ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. మనం డిజాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఈ ఫోల్డర్‌లో చూసారా ఈఎన్వి అనే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయింది. వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయినాక ఇక్కడ స్క్రిప్ట్స్‌లో యాక్టివేట్ స్క్రిప్ట్ అనేది వస్తదనమాట. ఈ పైథాన్ డాట్ ఈఎక్స్ఈ వచ్చింది కదా! దీని ద్వారా మనం వెళ్ళి దీని నుంచి ఏం చేస్తాము యాక్టివేట్ స్క్రిప్ట్ అన్నప్పుడు మనకి ఈ ఎన్విరాన్మెంట్ అనేది యాక్టివేట్ అవుతది. ఇగో చూడండి క్రియేటింగ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఫినిష్డ్ వితిన్ 2 స్టెప్స్ అని ఉంది కదా! ఇంత స్పీడ్‌గా ఇప్పుడు మామూలుగా మీరు క్రియేట్ చేయాలంటే ఏం చేయాలమ్మా? మీరు వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్‌లోంచి పైథాన్ -m ఎం అంటే ఒక మాడ్యూల్ పైథాన్ -m ఈఎన్వి అని చెప్పి ఒకటి క్రియేట్ చేసుకుని వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుని మళ్ళీ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని యాక్టివేట్ చేసుకుని మళ్ళీ దాని ద్వారా ఇదంతా చేస్తారు కదా! సో ఇక్కడేంటంటే ఆటోమేటిక్‌గా అంతా ఇప్పుడు నేనేం చేయలే క్రియేట్ డిజాంగో ప్రాజెక్ట్ అన్నాను కదా! ఇదే అంతా క్రియేట్ చేసేస్తుంది నాకు చూసారు కదా! అంటే ఒక 10-15 మినిట్స్ టైం పడతది. బట్ అంతా ఇదే కంప్లీట్ చేస్తదనమాట. ఇదిగోండి క్రియేటింగ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇది ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది కదా! ఇవన్నీ జరుగుతాయనమాట. సో ఇదంతా కంప్లీట్ అయిపోయినాక మనకిక్కడ అన్ని ఫోల్డర్స్ కనిపిస్తాయి. ఒక కొంచెం టైం పడతది చూద్దాం. ఈ ఇప్పుడు నేను ఇంకో వీఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నా అండి ఇక్కడ. ఇప్పుడు అంటే నేను యాంగులర్ ప్రాజెక్ట్ కూడా చూపిస్తున్నా ప్యారలల్‌గా. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది. బట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్‌లో నేను ఏం చేయలేదు. ఇప్పుడు మీకు లాగిన్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తదో చూపిస్తాను. ఇది మన ప్రాజెక్ట్. ఇక్కడ నేనేం క్రియేట్ చేయలేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే గిట్‌హబ్ కోపైలట్ దగ్గరకొచ్చాను కదా! ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇక్కడికొచ్చి జస్ట్ ఇదే మన చార్ట్ విండో. దీని మీద క్లిక్ చేస్తే చార్ట్ కనిపిస్తదనమాట. ఓపెన్ చార్ట్ అంటే చార్ట్ విండో కనిపిస్తది. ఇప్పుడు ఇక్కడికొచ్చి నేనేం చేస్తున్నా అంటే క్రియేట్ వన్ లాగిన్ పేజ్ అంటున్నా. ఓకే అండి. ఇదిగోండి క్రియేట్ వన్ లాగిన్ పేజ్. జస్ట్ నేనేమి ఇవ్వలేదండి. లాగిన్ పేజ్ అన్నాను అంతే. క్రియేట్ వన్ లాగిన్ పేజ్ అన్నా. యాంగులర్‌లో లాగిన్ పేజ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. ఆ కాంపోనెంట్‌ని తీసుకొచ్చి యాప్ కాంపోనెంట్‌లో పెట్టాలి. బట్ ఇక్కడ నేనేమి వేరే కాంపోనెంట్స్ ఏమి క్రియేట్ చేయలేదండి. జస్ట్ యాప్ కాంపోనెంటే ఉంది. యాప్ కాంపోనెంట్‌లో జస్ట్ సింపుల్‌గా యాంగులర్, మెర్జ్ మ్యాప్, కాంటెంట్ మ్యాప్, స్విచ్ మ్యాప్ అనే ఎగ్జాంపుల్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో ఇంకేం లేవు. ఓకే అండి.
ఇది కూడా తీసేద్దాం. ఇప్పుడు నా దగ్గర ఏం లేవు ఇందులో. ఇప్పుడు చూసారా? గిట్‌హబ్ కోపైలట్ ఇన్‌స్టాల్డ్, ఎనేబుల్, రీస్టార్ట్ అన్నాం. సో, ఇప్పుడు మనకేంటంటే మన ఇంటెన్షన్ ఏంటి? మనకి లాగిన్ పేజ్ క్రియేట్ అవ్వాలి. క్రియేట్ లాగిన్ కామ్ మీరు గిట్‌హబ్ కోపైలట్ ఇంత స్లోగా ఉంటదని అనుకోవద్దండి. ఎందుకంటే నా ల్యాప్‌టాప్ స్లోగా ఉంది. అందువల్ల నాకు స్లోగా వస్తుంది రెస్పాన్స్. అంతే. మీరు మీ ల్యాప్‌టాప్‌లో లేపోతే మీ ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో కూడా మీ పర్సనల్ జీమెయిల్‌తో లాగిన్ అయ్యి చూడండి. మీకు చాలా ఫాస్ట్‌గా వస్తది. కానీ ఆఫీస్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే లాగిన్ అవ్వండి. లేదంటే మీ ఓన్ ల్యాప్‌టాప్‌లో లాగిన్ అయ్యి మీకు కావాల్సినప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు. నాకిక్కడ వార్నింగ్ వస్తుంది. ఇక్కడేంటంటే చార్ట్ టుక్ లాంగ్ టు గెట్ రెడీ అంటుంది. అంటే నేనిక్కడ ఆల్రెడీ ఇంకొక ప్లేస్‌లో ఇచ్చాను కదా! ఇక్కడ డిజాంగా ప్రాజెక్ట్ క్రియేట్ చేయమని ఇచ్చాను కదా! కంప్లీట్‌గా. ఇక్కడ చూసారండి. నాకు డిజాంగా ప్రాజెక్ట్ మొత్తం క్రియేట్ అయిపోయింది కదా! యాక్టివేట్ అనేది మనకి ఈ యాక్టివేట్ స్క్రిప్ట్ ఉండటం వల్లే మనకి ఈ పైథాన్‌ది యాక్టివేట్ అవుతది డిజాంగోలో. సో, అందువల్ల ఇదేంటంటే ఇక్కడ టైం తీసుకుంటుంది కదా! ఇగోండి ఎలో అని కొడుతున్నామా, ఎలో కొట్టినప్పుడల్లా ఆటోమేటిక్‌గా అదే మనకి క్రియేట్ చేసేస్తదనమాట. అంటే ఎలో అన్నప్పుడు మనం దీన్ని తీసుకుంటున్నాను అని చెప్పడం దానికి. అదేం చేస్తది, ఆ పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఇక్కడ మనకి క్రియేట్ చేస్తది. ఇప్పుడు చూడండి వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయింది కదా! వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయినాక ఇవి కూడా క్రియేట్ చేస్తుంది. చూసారా? నేను కీప్ అంటున్నా. కీప్ అంటే ఏంటి? ఆ కోడ్‌ని ఉంచు అని చెప్పడం. అంతే. ఇప్పుడు చూసారా? వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయింది. తర్వాత లాగిన్ ప్రాజెక్ట్ అనేది కదా నేను అడిగాను. ఇందులో మేనేజ్.పై అనే ఫైల్ కూడా క్రియేట్ అయిపోయింది. చూసారండి? మేనేజ్.పై వల్ల మనకి ఎందుకు యూజ్ మనకి మేనేజ్.పై అనేది నేను వేరే వీడియో చేస్తా అండి. ఈ డిజాంగో ప్రాజెక్ట్ గురించి. అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మేనేజ్.పై అనేది డిజాంగో ప్రాజెక్ట్‌లో అసలు మెయిన్ ఫైల్ అనమాట. ఈ ఫైల్ నుంచే మనం సర్వర్‌ని రన్ చేస్తాము. సర్వర్‌లో ఏమన్నా మోడిఫికేషన్స్ ఉంటే చేస్తాము. ఏదైనా సరే. మే మనకి జావాలో మెయిన్ మెథడ్ అనేది ఆ ప్రాజెక్ట్ యొక్క ఎంట్రీ పాయింట్ అంటారు కదా! సో, సేమ్ అలాగే ఈ మేనేజ్.పై అనేది మెయిన్‌గా పైథాన్‌కి ఎంట్రీ. అంటే మనం ఏం జేయాలన్నా ఈ మేనేజ్.పైతోనే జేయాలి. ఓకే అండి. సో, ఇప్పుడు నేను 4 ఫైల్స్‌ని ఓకే అన్నాను గదా! ఎలో అని చూపిస్తుంది గదా! మీరు ఇక్కడ స్క్రీన్‌లో చూస్తే మీకు కనిపిస్తది. ఎలో అని చూపిచ్చింది గదా! సో, ఇప్పుడు మనకేం చేస్తుంది ఇవన్నీ నేను క్రియేట్ చేయట్లేదండి. నేనేమి రాయట్లేదు. మామూలుగా ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తుంది. ఈవెన్ నేనిక్కడ ఈ ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేయలేదు. నేనేమి కమాండ్స్ కూడా ఇవ్వలేదు. జస్ట్ నేను ఏమని ఇచ్చాను? క్రియేట్ వన్ డిజాంగో ప్రాజెక్ట్ అన్నా అంతే. అదే నాకు లాగిన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసింది. లాగిన్ ప్రాజెక్ట్‌లో లాగిన్ ఫోల్డర్స్ క్రియేట్ చేసింది చూసారండి. మళ్ళీ మేనేజ్.పై క్రియేట్ చేసింది. ఇవంతా గూడా నాకెవరు చేశారు? ఇదే చేసింది కదా! సో, ఇప్పుడు మామూలుగా మనం జేయాలంటే మనకు కొంచెం టైం పడతది కదండీ! ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో చేసింది. అదనమాట. నేను ఈ వీడియోలో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దాన్నేమంటారు? మనం ఈ గిట్‌హబ్ కోపైలట్‌ని యూజ్ చేసుకొని మన యొక్క కోడ్‌ని ఫాస్ట్‌గా రాసుకోవచ్చు. మీరు ఫ్రెషర్ అయినా, ఎక్స్‌పీరియన్స్ అయినా గిట్‌హబ్ కోపైలట్‌ని యూజ్ చేసుకోవచ్చు. మీ కోడింగ్ ఫాస్ట్‌గా అయిపోద్ది. సో, ఏంటంటే ఒక 1 అవర్‌లో, 2 అవర్స్‌లో చేయాల్సింది మీరు వితిన్ సెకండ్స్‌లో చేసేస్తారనమాట. మీకు టైం సేవ్ అవుతది. మీరు ఎక్కువ టైం టెస్టింగ్ మీద పెట్టి మీకు బగ్స్ రాకుండా చూసుకోవచ్చు. అదనమాట. ఈ గిట్‌హబ్ కోపైలట్ మెయిన్ యూజ్ ఏంటంటే అదే అనమాట. గిట్‌హబ్ కోపైలట్ అనేది మీకు ఏఐ అసిస్టెంట్ అనమాట. దీని ద్వారా మీరు ఒక్క నిమిషం అండి. ఇది మనకి డిజాంగో ప్రాజెక్ట్‌ది. డిజాంగో ప్రాజెక్ట్ ఇంకా కీప్ అని అడుగుతుంది. అంటే ఈ కోడ్‌ని కూడా ఉంచమని చెప్పడం. అండు అంటే చేంజెస్ డిస్కార్డ్ అయిపోతాయి. కీప్ అంటే చేంజెస్ యాడ్ అవుతాయి. అండు అంటే డిస్కార్డ్ అయిపోతాయి. అదనమాట. సో, ఇంకా ఇప్పుడు మనం కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా! మనమేం జేయలేదు. మొత్తం అదే చేసింది. సో, నెక్స్ట్ ఇందులో ఈళ్ళేం జే ఇందులో నేనేం ఎగ్జాంపుల్ ఇచ్చానంటే, మనం ఒక సింపుల్ టాస్క్ మేనేజర్ వెబ్ అప్లికేషన్ చేద్దామని ఇచ్చాను గదా! ఇక్కడ హెచ్‌టీఎంఎల్ కోడ్ కూడా అదే జనరేట్ చేస్తదండి. మీరు హెచ్‌టీఎంఎల్ కోడ్ ఏమి ఇవ్వక్కర్లే. డైరెక్ట్‌గా మీరు నాకొక యాంగులర్‌లో అయితే లాగిన్ కాంపోనెంట్ క్రియేట్ చేయమనండి.
మంచిగా CSS కూడా అదే యాడ్ చేసి లాగిన్ బటను, లాగిన్ కాంపోనెంట్ ఇస్తది. జావా స్క్రిప్ట్‌లో యూజ్ చేయొచ్చు. మీకు గిట్‌హబ్ కోపైలట్ చార్ట్ అంటే చార్ట్ ఐకాన్ ఉంది చూపించాను కదండీ! అక్కడే మీరివ్వాలనమాట. మీ ప్రాంప్ట్ అక్కడివ్వాలి. తర్వాత మీకేమన్నా కోడ్‌లో ఎర్రర్స్ ఉంటే ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని ఇలా అటాచ్ చేయాలనమాట. ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ ఇప్పుడు మీకు ఇక్కడ మీరేదో చెత్త చెత్తగా చేస్తారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చేస్తారు. ఇలా ఇచ్చినప్పుడు ఇది ఫెయిల్ అయిపోతది. ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి? ఈ సెట్టింగ్ డాట్ పైని ఇక్కడ ఉంది కదా! ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారనుకోండి. సెట్టింగ్ డాట్ పై వస్తది. మళ్ళీ యూఆర్ఎస్ పై ఉంది కదా! యూఆర్ఎస్ డాట్ పైలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ పెట్టండి. ఇప్పుడు చూసారా నేను 2 ఫైల్స్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇవి 2 డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ ఫిక్స్ ద ఎర్రర్స్ అన్నాననుకో, ఈ ఫిక్స్ ద ఎర్రర్స్ అన్నప్పుడు మీరేం చేస్తారంటే ఎంటైర్ సోర్స్ ఇచ్చేయండి. ఇక్కడ గిట్‌హబ్ కోపైలట్ కోడ్ అని ఉంది కదా! లేపోతే ఈ లాగిన్ ప్రాజెక్ట్ అని ఉంది కదా! ఓకేనా? ఇదిగోండి. మొత్తం అంతా ఇదే క్రియేట్ చేస్తుంది. నేనేం జేయట్లే గదా! ఇప్పుడు మామూలుగా ఈ కోడ్ రాయాలంటే మనం డాక్యుమెంట్ టైప్ తీసుకొని, యూజర్ నేమ్ తీసుకొని, ఆ యూజర్ నేమ్‌కున్న లాగిన్ టెంప్లేట్ ఇదంతా మనం రాయాలి. ఈ స్టైల్ అంతా మనం రాయాలి మామూలుగా మనం రాసేదైతే. ఇప్పుడు చూసారా ఇదే మీకు రన్ జేసి ఇచ్చేస్తుంది అదనమాట. ఇప్పుడు మనమేంటి ఇక్కడ ఇవన్నీ పెట్టుకున్నాం గదా! ఇప్పుడేంటంటే మనకి లాగిన్ ప్రాజెక్ట్‌లో ఎక్కడో ఎర్రర్ వచ్చింది. మీకు ప్రాజెక్ట్ రన్ అవ్వట్ల. జస్ట్ లాగిన్ ప్రాజెక్ట్ యొక్క ఫోల్డర్‌ని ఇక్కడ పెట్టండి. అప్పుడేం చేస్తదంటే, ఈ ఏఐ పేర్ అసిస్టెంట్ ఇదంతా ఈ లాగిన్ ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తాన్ని చూస్తది. అన్ని ఫైల్స్‌ని స్కాన్ చేసి మీకు ఏ ఫైల్స్‌లో ఎర్రర్ ఉందో చెప్తదనమాట. అందుకని నేను ఎంటైర్ లాగిన్ ప్రాజెక్ట్‌ని పెట్టేసా అనమాట. అప్పుడేంటి మీరు ప్రతి ఫైల్‌కి వెళ్లి చూసుకోక్కర్లే. ఇది ఎడిట్ చేస్తది. ఎడిట్ చేసిన తర్వాత మీకు ఎక్కడ ఎడిట్ చేసిందో తెలియపోయిందనుకోండి. ఇప్పుడు చూసారా నేనిక్కడ ఎలో అని ఇచ్చాను. ఇక్కడ ఏం చేస్తుంది మనకి లాగిన్ కాంపోనెంట్ అదే క్రియేట్ చేస్తదనమాట. ఇప్పుడు చూడండి నేను ఇందాక అడిగాం కదా! మనకి ఒక లాగిన్ కాంపోనెంట్ క్రియేట్ చేయమని చెప్పాం కదా మనము. ఇదిగోండి క్రియేట్ లాగిన్ కాంపోనెంట్ అన్నాము. ఇప్పుడు మనకి లాగిన్ కాంపోనెంట్ క్రియేట్ అయిపోయింది. ఇగో చూసారా? లాగిన్ కాంపోనెంట్ క్రియేట్ అయిపోయింది. ఇది హెచ్‌టీఎంఎల్ అనమాట. హెచ్‌టీఎంఎల్ కోడ్ ఇదే రాసింది చూడండి. ఇగోండి. ఇది నేను రాయలేదు కదా! ఇందాక మీకు ఇచ్చాను. ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను కదా! క్రియేట్ లాగిన్ కాంపోనెంట్ అని. ఇప్పుడు చూసారా? ఫార్మ్ క్రియేట్ అయింది. ఫార్మ్‌లో యూజర్ నేము మనకి ఫార్మ్ కంట్రోల్ నేమ్స్ ఉన్నాయి కదా! అవన్నీ చేసింది. ఇక్కడ లాగిన్ కాంపోనెంట్‌లోకొచ్చి ఇంపోర్ట్స్‌లో రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్‌ని యూజ్ చేసింది. మళ్ళీ ఫార్మ్ గ్రూప్ తీసుకుంది. ఫార్మ్ గ్రూప్‌కి ఇంకో మాడ్యూల్‌ని ఇన్సర్ట్ చేయాలి. అది ఇన్సర్ట్ చేస్తది. ఓకే అండి. ఇలాగా ఇప్పుడు చూసారా? మామూలుగా సబ్మిట్ చేసినప్పుడు వాలిడ్ అయ్యిందా? లేదా? ఇన్‌వాలిడ్ అయిందా? లేదా? ఈ కోడ్ అంతా మనం రాస్తాం కదా! బట్ నేనేం రాయలేదండి. జస్ట్ క్రియేట్ లాగిన్ కాంపోనెంట్ అన్నా. నాకు అదే ఆన్ సబ్మిట్ మెథడ్ క్రియేట్ చేసింది. అదే హెచ్‌టీఎంఎల్ పేజ్ క్రియేట్ చేసింది. ఇదంతా అదే చేసింది. నేనేం రాయలేదు. మీరు కొంచెం చూస్తే కనిపిస్తది. సో, ఇక్కడ ఇందులో యూజర్ నేమ్ తీసుకోమని చెప్పి, రా వాల్యూస్ తీసుకోమని, ఈ మెసేజ్ ఇదంతా కూడా ఇదే చేసింది. నేనేం చేయలేదనమాట. అదనమాట. గిట్‌హబ్ కోపైలట్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే, మనకి కోడింగ్ ఫాస్ట్‌గా అయిపోద్ది. మీకు ఏ కోడింగ్ కావాలంటే అది రాసి పెడతది. బట్ ఏంటంటే, మీరు బాగా కొంచెం అది రాసినప్పుడు కొంచెం అలర్ట్‌గా ఉండి, ఆ కోడ్ కరెక్ట్‌గా రాస్తుందా లేదా అనేది చూసుకోండి. ఇప్పుడు క్రియేట్ లాగిన్ ఇదంటే జస్ట్ ప్రాంప్ట్స్ అనమాట. క్రియేట్ లాగిన్ పేజ్, ఇలా అని ఇచ్చారు. ఇవన్నీ ఉన్నాయి గానీ, బట్ ఏంటంటే మీరొకసారి చేస్తూ ఉంటే మీకు అర్థమైపోద్దండి. ఎస్‌క్యూఎల్ క్వెరీస్ కూడా అది చేసిస్తది మీకు. మీరేం చేయక్కర్ల. ఇంకేంటంటే నా టిప్ ఇందులో మనకొచ్చే టిప్ ఏంటంటే అండి, మీరు గిట్‌హబ్ కోపైలట్ యూజ్ చేయండి. కానీ గిట్‌హబ్ కోపైలట్ యూజ్ చేసిన తర్వాత మీరు బ్లైండ్‌గా నమ్మొద్దు. ఎందుకంటే సమ్‌టైమ్స్ మీరు ఒక కాంపోనెంట్‌లో లేకపోతే ఒక కంట్రోలర్‌లో చేస్తే చేంజెస్ అవి ఇంకో కంట్రోలర్‌లో కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలా ఎలా ఎఫెక్ట్ అవుతాయంటే ఇదే అనమాట. ఇక్కడ చూడండి. ఇప్పుడు లాగిన్ కాంపోనెంట్ ఉంది కదా! మీరిక్కడ రెఫరెన్స్‌లో లాగిన్ కాంపోనెంట్ ఇవ్వకుండా వేరే కాంపోనెంట్ ఏదన్నా ఇస్తే దీనికి తెలీదనమాట. ఇదేం చేస్తది వేరే కాంపోనెంట్‌లో ఎడిట్ చేసేస్తది. మీకు ఏ కాంపోనెంట్ యొక్క ఎడిట్స్ కావాలో మీరు ఇక్కడ దాన్ని ఇవ్వాలనమాట. అంటే ఇప్పుడు నేను ప్రెజెంట్ లాగిన్ కాంపోనెంట్‌లో ఉన్నాను కాబట్టి ఇక్కడ లాగిన్ డాట్ కాంపోనెంట్ అని చూపించింది. ఇప్పుడు నేనేంటంటే యాప్ కాంపోనెంట్‌లో చేంజెస్ చేయాలనుకుంటున్నాను. బట్ లాగిన్ కాంపోనెంట్‌లో ఉన్నాను అంటే అప్పుడేం చేయాలి? మీరు ఎంటైర్ ఈ సోర్స్ ఉంది కదా! ఈ సోర్స్ ఉంది కదా! మీరెక్కడైనా ఉండి ఇవ్వాలి అనుకుంటే ఈ ఎంటైర్ సోర్స్ ఇచ్చేయండి. ఈ ఎంటైర్ సోర్స్ ఇస్తే అప్పుడేం చేస్తదంటే, ఇది ప్రతి ఫైల్‌కి వెళ్లి స్కాన్ చేసి వీళ్ళిచ్చిన కమాండ్ ఇందులో ఉందా? లేదా? అని చెక్ చేసుకుంటది. అలా కాదు మీరు ఒక పేజ్‌లో ఉండి ఇంకో పేజ్‌లో ఎడిట్ చేయాలి అనుకుంటే మాత్రం, ఏ పేజ్‌లో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు యాప్.cssని ఎడిట్ చేయాలనుకుంటే దాని రిఫరెన్స్ ఇక్కడ యాడ్ చేయండి. ఓకే అండి. ఇది గిట్‌హబ్ కోపైలట్ గురించి. ఇక్కడేమో ఏజెంట్ అని ఉంది కదా! ఏజెంట్, ఆస్క్ ఏజెంట్ అంటే డైరెక్ట్‌గా ఎడిట్ చేస్తదండి.
ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటది. ఎవరికి ఫ్రీ కాకుండా మీరు పెయిడ్ అయితే ఎడిట్ ఆప్షన్ కూడా వస్తది. ఆస్క్ అంటే జస్ట్ అడగడమే. మనకేమి కోడ్ ఎడిట్ చేయదు. ఇప్పుడు చూడండి ఆస్క్ మీద క్లిక్ చేశాను కదా! ఎక్స్‌ప్లెయిన్ ఇన్ తెలుగు అన్నాననుకో, తెలుగు లాగిన్ పేజ్ అన్నా. ఇప్పుడేంటి ఇది అంతా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఓకేనా అండి? ఇదిగోండి. ఎక్స్‌ప్లెయిన్ లాగిన్ పేజ్ అన్నా. ఇప్పుడు మనకిదేం చేస్తదంటే, ఈ లాగిన్ కాంపోనెంట్స్‌ని జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఇక్కడేమి ఎడిట్స్ చేయదు. ఎందుకంటే, నేను ఆస్క్ మోడ్‌లో పెట్టాను. ఇక్కడ యాడ్ సింబల్ ఉంది కదా! ఈ యాడ్ సింబల్ యూజ్ చేస్తే ఇక్కడొస్తాయి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇప్పుడు లాగిన్ కాంపోనెంట్ అని టైప్ చేయొచ్చు. చూసారా వచ్చింది? దీని మీద క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోద్ది. మీకు ఇంకో కాంపోనెంట్ కావాలి. యాప్ కాంపోనెంట్ కావాలి. సో, యాప్ డాట్ టీఎస్ వచ్చింది కదా! దీన్ని యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోద్ది. ఇప్పుడు మీకు 2 వేస్‌లో యాడ్ చేయడం చెప్పాను. ఒకటోను ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆ కాంపోనెంట్ నేమ్ టైప్ చేయండి. లేకపోతే ఏ కంట్రోలర్ నేమ్ టైప్ చేయండి. ఇంకొకటేంటంటే మీరు డైరెక్ట్‌గా ఆ ఫైల్‌ని పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి ఈ మెసేజ్ విండోలో పెట్టేయొచ్చనమాట. ఇలా 2 వేస్‌లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటేంటంటే ఇన్‌లైన్ ఎడిట్ అంటారు. ఇక్కడ మీరు ఇలా రాస్తూ ఉంటే మీకు డైరెక్ట్‌గా ఇన్‌లైన్ సజెషన్స్ చెప్తదనమాట మీకు. చూసారా? మీకు ఇన్‌లైన్ సజెషన్స్ వచ్చాయి. ఇన్‌లైన్ స్టైల్స్ ఫర్ లాగిన్ పేజ్ అని. ఇక్కడ యాక్సెప్ట్ అంటే ఈ ఈ కామెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ యాక్సెప్ట్ అయిపోద్ది. లే ట్యాబ్ అన్నప్పుడు యాక్సెప్ట్ అయిపోద్ది. లేదంటే రైట్ యారో కొడితే క్యాన్సిల్ అయిపోద్దన్నమాట. ఇది యాక్సెప్ట్ వర్డ్ అంటున్నా. ఓకేనా? ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఒకటేమో యాక్సెప్ట్, ఒకటేమో రిజెక్ట్. ఓకేనా అండి? ఇవి 2 ఏంటంటే దీంట్లో మీకు ఎలాంటివి కావాలి? ఇప్పుడు ఇలా ఉంది కదా! ఇదంతా కావాలా? లేకపోతే కొంచెమే కావాలా? ఇన్‌లైన్ స్టైల్స్ అనేది కావాలా? ఇలా మీకు ఇస్తదనమాట. మీరు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ అయిపోద్ది. లేదు నాకు మొత్తం కంప్లీట్ వర్డ్ కావాలంటే కంట్రోల్ ప్లస్ రైట్ యారో కొట్టాలి. లేకపోతే ఇక్కడ కొట్టినా వచ్చేద్ది. నేను ప్రెజెంట్ ట్యాబ్ కొట్టా. ఓకే అండి. ఇది గిట్‌హబ్ కోపైలట్ యూజ్ చేయడానికి పాసిబిలిటీస్ అనమాట. ఇంకా ఇక్కడ ఇంకో ప్లస్ ఐకాన్ ఉంది కదండీ! ఈ ప్లస్ ఐకాన్‌లో మీరు ఎంతసేపు చాట్ చేశారు? ఎప్పుడెప్పుడు చాట్ చేశారు? మీ చాట్ హిస్టరీ ఇప్పుడు మీరు ఒక రోజును ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ చేసి, ఇంకో రోజు ఇంకో ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తారు కదా! సో, ఆ ప్రాజెక్ట్ యొక్క ప్రీవియస్ కమాండ్స్ చూసుకోవాలంటే ఈ ప్లస్ మీద క్లిక్ చేసి మీ చార్ట్స్ అన్నీ చూసుకోవచ్చనమాట. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ కూడా ఉంది చూడండి. ఇక్కడ న్యూ చాట్ అంటే వేరే చాట్ తీసుకోవచ్చు. న్యూ చాట్ ఎడిటర్ అంటే మళ్ళీ విడిగా వస్తది. న్యూ చాట్ విండో అంటే విండోలో వస్తది. ఇదిగోండి విండోలో వచ్చింది కదా! ఇక్కడ కూడా మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇందులో చేసేయొచ్చనమాట. ఓకే అండి. ఇంకా ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా! ఇందులో ఏంటంటే జస్ట్ కొన్ని సెట్టింగ్స్ అనమాట. మూవ్ చాట్ టు ఏరియా అంటే మీరు ఇప్పుడు నేను న్యూ విండోలో చూపించాను కదా! అలా కాకుండా చాట్‌ని ఇటు పక్కన కూడా కొంతమంది పెట్టుకుంటారు. లెఫ్ట్ సైడ్ కూడా పెట్టుకుంటారు. రైట్ సైడ్ కూడా పెట్టుకుంటారు. ఇదంతా కూడా ఈ గిట్‌హబ్ కోపైలట్ చాట్ గురించనమాట. ఇవంటే రీలోడ్ చేయడం, సెర్చ్ చేయడం, మీకేమన్నా ప్రీవియస్ చాట్స్ గుర్తుంటే వాటిని చూడడం. ఇవి ఫిల్టర్స్. ఇదేమో ఇట్లా పక్కకొస్తదనమాట విండో. మీరు చేసినవన్నీ సెషన్స్ కనిపించడానికి. ఇక్కడేంటంటే ఆటోమేటిక్‌గా అదొస్తది. లేదు నాకు కావాలి అన్నప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆటో అని ఉంది కదా! ఆటోమేటిక్‌గా వాళ్ళు ఆప్షన్ ఇస్తారనమాట. ఆటోమేటిక్‌గా ఇప్పుడు మనకి ఏమేమి యూజ్ చేస్తున్నాము ఇందులో క్లౌడ్ 4.5, క్లౌడ్ 4.6, జీపీటీ ఇలా ఉన్నాయి కదా! ఇవన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారనమాట. ఈ మోడల్స్‌లో ఏదైనా మనం ఆటో పెట్టుకుంటే మన ప్రాంప్ట్‌కి తగ్గట్టు ఈ మోడల్‌లో ఏదో ఒక మోడల్ చూసుకొని అదే మనకి రిజల్ట్స్ ఇచ్చేస్తది. మీరు పర్ఫెక్ట్‌గా ఒకదానికే కావాలి అంటే పెయిడ్ వెర్షన్‌కెళ్ళాలి. అప్‌గ్రేడ్ ఆప్షన్ ఉంది కదా! సో, అప్‌గ్రేడ్ ఆప్షన్‌లో పెయిడ్ వెర్షన్‌కి వెళ్ళాలి. అప్పుడు మీకు పర్ఫెక్ట్‌గా ఒక దాంట్లో ఉన్న మోడల్‌లోదే తీసుకొని మీకిస్తది. ఆటో పెట్టుకుంటే ఇంకా దానిష్టం. దానికి నచ్చిన ఎన్ని మోడల్స్‌నైనా చూసుకొని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ని మీకు కావాల్సిన అవుట్‌పుట్ మీకిస్తదనమాట. అంతే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్. థాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.